నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి లోకేష్ ప్రకటన ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత ఒంటిమిట్టలో వైభవంగా రాముల వారి కళ్యాణోత్సవం హాజరైన సీఎం చంద్రబాబు కొబ్బరి మార్కెట్ విస్తరణతో రైతులకు లాభం కోకో మ్యాన్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో ఉదయం 6 గంటలకే మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ హాజరైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ రీజనల్ డైరెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు results.ap.government.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఫోన్లో 2 నిమిషాల్లో ఫలితాలు చూసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెప్తూ ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్ పేర్కొన్నారు. అయితే ఈసారి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. గతంలో ప్రభుత్వాలు పరీక్ష ఫలితాల విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ లోనూ ఫలితాలు విడుదల చేసేవి. ఈసారి రొటీన్ కు భిన్నంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ లో http://results.ap.government.in ఫలితాలు ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఫలితాలను తెలుసుకునేందుకు ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. మన మిత్ర వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని కొట్టి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ చెప్పారు. అందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కొలువు తీరిన శ్రీ సీతారామచంద్రమూర్తికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు దంపతులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామివారి కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీగా చేరుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో అందుకు తగ్గట్లుగా టీటీడీ దేవాలయ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలను చేపట్టాయి. అలాగే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం
మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ ని మనం అభివృద్ధి విజయవాడ ఏప్రిల్ 11, 2025 కొబ్బరి మార్కెట్ విస్తరణలో రైతుకు లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు తెలిపారు. పటమట ఫన్ టైమ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటి కోకోనట్ కేఫ్ కోకో ముంజ్ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతన రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు మాట్లాడుతూ కొబ్బరి సహజమైన ఉత్పత్తి అన్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. కొబ్బరితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చన్నారు. ఇలాంటి కేఫ్లు ప్రోత్సహించడం ద్వారా రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతన రామరాజు మాట్లాడుతూ కొబ్బరి అంటే కేవలం వాటర్ జ్యూస్ మాత్రమే తెలుసన్నారు. కానీ ఇక్కడ కొబ్బరితో చేసినవి 20 రకాలు ఉన్నాయని తెలిపారు. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొబ్బరికి మార్కెట్ పెంచితే రైతుకు మేలు జరుగుతుందని కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమారవేల సుబ్రహ్మణ్యన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎన్ సుజాత, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండలి అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు పాల్గొన్నారు. అది న్యాచురల్ ప్రొడక్ట్ అది. కానీ వాళ్ళ చైనా లాంటి దేశాలు ఇంకా అనేకమైన అభివృద్ధి చెందిన దేశాలు వాల్యూ యాడెడ్ ఏదైతే వస్తువుకి వాల్యూ యాడ్ చేస్తారో అవి కమర్షియల్గా బిజినెస్ పరంగా ఒక వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి, తద్వారా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి బాగా అవకాశాలు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేది అది. వ్యవసాయం చేయటం కాదు, వ్యవసాయం పండించడమే కాదు, ఆ మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని యాస్టీస్గా అమ్మకుండా వాల్యూ యాడెడ్ చేస్తే ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కూడా మంచి వ్యాపారవేత్తగా కోట్లాది రూపాయలు ఆర్జించే వ్యక్తిగా మారతారని చెబుతూ ఉంటారు. దాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలు ఏదో చెబుతారు. కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ప్రోడక్ట్కి ప్రతి ఒక్కదానికి కూడా వాల్యూ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇక్కడ వేపూరి అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళు కొబ్బరి నుంచి అనేకమైన ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. దానిలో ఈ ఇండస్ట్రీని 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి అందరూ కూడా స్థలాలు ఇచ్చి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసిన దాంట్లో మల్లవల్లి ప్రాజెక్టు మనందరికీ తెలిసింది. ఆ మల్లవల్లి ప్రాజెక్టులో 2019 ముందే ఇండస్ట్రీ కొబ్బరి నుంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇవాళ చక్కటి ఉత్పత్తుల్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఇవాళ మన కొబ్బరి బొండాలు రోడ్డు మీద చూస్తున్నాం. అదే దాని నుంచి అనేకమైన ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలని అందిపుచ్చుకొని చక్కటి టెక్నాలజీ ఈ రోజున రకరకాల ప్రోడక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి అక్కడ ఇవాళ లేల్యాండ్ ఫ్యాక్టరీ, లేల్యాండ్ వాళ్ళు కానీ ఇంకా అనేకమైన సంస్థలు వస్తూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో
ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు వాటిని ముందుకు వెళ్ళలేకపోయిందో అది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం. మరి ఈ ప్రోడక్ట్స్కి ఇది న్యాచురల్ ప్రోడక్టు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనిలో ఎలాంటి యాడెడ్ వస్తువులు ఉండవు. ఇదంతా కూడా కొబ్బరి నుంచి పాలు మనం గేదె నుంచి చాలా సంతోషం. ఈరోజు మన యొక్క విజయవాడ నడిబొడ్డున ఏదైతే సంబంధించిన కోకోనట్ సంబంధించి వేమూరి ఫుడ్స్ వారి వికాస్ గారు నూతనంగా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొబ్బరి అంటే మనం జనరల్గా కొబ్బరికాయలో ఉన్నటువంటి గుంజు లేకపోతే నీళ్ళే తెలుసు మనకి, దాని నుంచి ఆయిల్ తెలుసు. కానీ ఈరోజు ఈ స్టాల్లో చూస్తే సుమారుగా 20 పైబడి రకాలు ఈరోజు కోకోనట్ సిప్స్ కానీ, కోకోనట్ ఆనీ కానీ, మిల్క్ కానీ, అలాగే ఐస్ క్రీమ్స్ కానీ, ఇట్లా ఎన్నో కొబ్బరి నూనె కన్నా క్వాలిటీ అంటే జనరల్గా ప్రతి వారు కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. జనరల్గా అది ప్రాసెస్ చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ప్రాసెస్ చేసే విధానంలో టాక్సెస్ వచ్చి అది హాని చేసేటువంటి కొన్ని రకాలు కాకుండా ఈరోజు వాల్యూ యాడెడ్ చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన స్టాల్స్ ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ 2014-19 మధ్యలో మల్లవల్లిలో మన యొక్క ఏపీఐసిలో సంబంధించి సైట్ అలాట్ చేసుకుంటాం. తద్వారా వచ్చిన సైట్లో అతను ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు కొబ్బరి చిప్ప నుంచి అన్ని చిప్ప లోపల ఉన్నటువంటి గుంజులో కూడా ఇన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు చేసే విధంగా వారు సతీమణి కానీ వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోటి చక్కగా చేయడం చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి యూత్ రాబోయే రోజులు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా క్వాలిటీ కానీ ఫుడ్ గ్రేడ్ కానీ అన్నీ కూడా చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా ఒక ప్రోడక్ట్ కొబ్బరికాయ తీశారంటే బొండంగా నీళ్ళుగా తాగడం కానీ అలా 2-3 రకాలుగానే వాడడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రతి వస్తువుని కూడా కొబ్బరిని షుగర్ చేస్తారని ఎవరికైనా తెలుసా? ఈరోజు చూస్తున్నాం మనం. షుగర్ మాదిరిగా అంటే బెల్లం మాదిరిగా ఉంటుంది ఇది. అంటే కొబ్బరిలో న్యాచురల్గా అంటే చెరుకు నుంచి అందరూ తీసింది అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇది సైంటిఫిక్గా మనకి కొబ్బరి అనేది చాలా మంచిది. పూర్వం మన చిన్నప్పటి నుంచి కూడా అందరూ కొబ్బరి ఆయిల్ తలకు అంటుకుంటాం కానీ కాళ్ళు చేతులు రాసుకుంటాం కానీ పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి వారికి కూడా ఏది కావాల్సి కొబ్బరి నూనెతోనే ప్రారంభించేవారు. అంటే హెల్త్గా అంత మంచిది, కొబ్బరిలో అంత మంచి గుణం ఉంది. రోజుకి 15,000 కొబ్బరికాయలు బ్రేక్ చేసే ఒక కోకోనట్ ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాము. ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందు ఎన్నో 10-15 ఇండస్ట్రీస్ వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టెక్నాలజీ, మార్కెట్ ఇన్నోవేషన్స్ ఇబ్బందుల వల్ల సర్వే అవ్వలేకపోయాయి. మేము కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని డే 1 నుంచి మన స్టేట్ గవర్నమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లాంటి ఎన్నో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హెల్ప్తో వాళ్ళ గైడెన్స్తో కొన్ని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టాము. ఓవర్ ఎ పీరియడ్ 5 years డౌన్ ద లైన్ ఇవాళ మేము ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా పంపిస్తున్నాము. కానీ ఇప్పుడు ఫైనల్గా మన విజయవాడలో ఒకే రూఫ్ కిందకి తీసుకొద్దాం అనే కాన్సెప్ట్తో కోకోనట్ కెఫే అని ఒకటి స్టార్ట్ చేశామండి. సో కోకోనట్ అనగానే ఎంత వాల్యూ, ఎంత హెల్దీయో అందరికీ తెలుసు. కానీ ఒక రకమైన బోరింగ్ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటారు. ఆ బోరింగ్ కోకోనట్నే మేము దాన్ని ఎక్సైటింగ్గా చేయాలని దాని నుంచి ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్ అని, కుకీస్, బిస్కెట్స్ అని, బేకరీ ఐటమ్స్లో మీరు ఏ ఐటమ్ తినాలనుకున్నా దానిలో కొంత కొబ్బరి యాడ్ చేసి ఇచ్చే కాన్సెప్ట్లో దాని ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్గా చేద్దామని మేము అనుకున్నాము. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొబ్బరి వాడకం పెరగడం వల్ల మా లాంటి ఇండస్ట్రీ సర్వైవ్ అయితే దానికి అనుకున్న రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది పెరుగుతుందని మా ఆలోచన. ఇవాళ రాష్ట్రంలో చూస్తే అన్ని పంటల్లో కల్లా కొబ్బరిలోనే హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించగలిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే కొబ్బరిలో మాత్రమే కోకో అనేది పండుతుంది, చాక్లెట్ కోకో క్రాప్. ఈ కొబ్బరికి మంచి రేటు ఉంటే కొబ్బరి తోటలు నిలబడతాయి, కొబ్బరి తోటలు నిలబడితే కోకో క్రాప్ నిలబడుతుంది. ఇవాళ ప్రపంచంలోనే బెస్ట్ కోకో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వస్తుందండి. సో మా ఈ ప్రయత్నం వల్ల కొబ్బరి చెట్లు నిలబడతాయి, దానివల్ల కోకో బాగుపడుతుంది. ఒక ఎకరానికి నికరంగా 2 లక్షల వరకు ఆదాయం సంపాదించగలిగే ఆ కొబ్బరి చెట్టు కోకో కాంబినేషన్ని బతికించాలనేది మా టార్గెట్ అండి. కోకోనట్ కెఫేలో అన్ని కొబ్బరి ఐటమ్స్ దొరుకుతాయి, ఒకసారి విజిట్ చేయండి. స్విగ్గీ, జొమాటోలో కూడా మేము అతి త్వరలో వస్తున్నాం. హైదరాబాద్లో కూడా స్విగ్గీ, జొమాటో వితిన్ 1 month స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో ఉదయం 6 గంటలకే మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్యాంల పూడికతీత వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీలో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. Mr. Pungur Narayana Garu, all my colleagues, heads of the departments,
all the regional directors, municipal commissioners, and all other officers who are participating in this workshop. ఇప్పుడు మనకు యాక్చువల్లీ మార్నింగ్ సెషన్లో సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ ఉంది కాబట్టి నేను మినిస్టర్ గారు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి బ్రీఫ్గా నేను మినిస్టర్ గారు మాట్లాడి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత సీఎం గారి మీటింగ్ అయిన తర్వాత వీ విల్ బీ కమింగ్ బ్యాక్ అండ్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యూ. అస్ అన్ ఇంట్రొడక్షన్ ఐ వుడ్ ఓన్లీ లైక్ టు టేక్ ఎ ఫ్యూ పాయింట్స్. ఒకటి, ఈరోజు మీటింగ్ అనేది కేవలం ఒక డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ కాదు. దిస్ ఈజ్ ఎ మిషన్ బ్రీఫింగ్. ఈరోజు మీరు అందరినీ ఇక్కడికి పిలిపించింది మీరు ఏం చేశారు అని మున్సిపాలిటీ వారిగా రివ్యూ చేసి లెక్కలు పెట్టుకోవడానికి కాదు. మనం నెక్స్ట్ 1 yearలో ఏం చేయబోతున్నామనేది, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నగరాల్లో ఏం కార్యక్రమాలు మనం చేయబోతున్నామని దానికి సంబంధించిన ఒక మిషన్ బ్రీఫింగ్ ఇది. సో మీకు దీనికి సంబంధించిన అన్ని పాయింట్స్ కూడా, ప్రయారిటీ ఐటమ్స్ అలాంగ్ విత్ ది KPIs ప్రతి ఒక్క HOD కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఇందాక CDMA గారు చెప్పినట్టుగా మీకు ఆ నోట్స్ అవన్నీ కూడా QR కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోండి, చదవండి. కేవలం ఏదో ఇచ్చిన కాగితాలు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు. యూ హ్యావ్ టు రీడ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ బికాస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఈ నెక్స్ట్ 1 yearలో ఈరోజు ఏదైతే మీకు ఇస్తున్నామో దీని మీద ఆధారపడి మీరు చేసిన కార్యక్రమాలను రివ్యూ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు మన స్టేట్లో 30% కంటే ఎక్కువ మంది జనాలు నగర ప్రాంతాల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 crore పీపుల్ ఇప్పటికే ఉన్నాయి. ఇంకొక 10-15 yearsలో ఇది ఆల్మోస్ట్ 2.5 crore పెరుగుతుంది. ఎందుకంటే నగరంలో జనాభా రేట్ అనేది, అంటే ఓవరాల్ స్టేట్లో పాపులేషన్ గ్రోత్ స్టాగ్నేట్ అయినప్పటికీ కూడా నగరంలో జనాభా పెరుగుతుంది. కారణం ఏంటి? నగరంలో ఉన్న ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ రూరల్ నుంచి నగరానికి షిఫ్ట్ అవుతున్నాయి, మైగ్రేషన్ ఎక్కువ ఉంది. దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనం వర్క్షాప్లో చాలా స్ట్రక్చర్డ్గా చేయడం జరిగింది. అందరూ HODలు ఫ్లాగ్ చేస్తారు. ఒక 5 to 10 minutes దే విల్ ఫ్లాగ్ యూ ది ప్రయారిటీ ఐటమ్స్ అండ్ దెన్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మీరే ప్రజెంట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ప్రతి టాపిక్ మీద కూడా మున్సిపల్ కమిషనర్సే ప్రజెంట్, ఎందుకంటే మీ తోటి కమిషనర్లే ప్రజెంట్ చేసేటప్పుడు మాకు కూడా ఐడియా 1 yearలో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి, ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తే, సార్ మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్కి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనందువల్ల CFMSలో ఉండటం వల్ల నేను కాన్ఫరెన్స్లో కూడా తీసుకోవాలా. ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్నవి డాగ్స్ స్టెరిలైజేషన్ అది 200 days ప్రోగ్రామ్ పెట్టాం. 200 daysలో కంప్లీట్ చేయాలి. యూ గివ్ హై ప్రయారిటీ ఫర్ దట్. తర్వాత అదేవిధంగా డీసిల్టేషన్, డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్. అది 4 monthsకో 5 monthsకో 6 monthsకో ఒకసారి దాని మీద స్పెషల్ డే పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కొన్ని సిటీస్లో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వాటర్ ప్రాబ్లం రాకుండా బిందులు మహిళలు తెచ్చి రోడ్లో పెట్టకుండా చూడండి. బిందులు తెచ్చి రోడ్లో పెట్టి ఆ టీవీలో అట్లా రాకుండా చూడాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు, ఇదొక మిషన్ బ్రీఫింగ్ కోసంగా చేస్తామని. అందువల్ల నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మరొకసారి మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తా. అన్నా క్యాంటీన్ ఒకటి రెగ్యులర్గా విజిట్ చేయండి. సీఎం గారు చాలా పర్టికులర్గా నిన్న కూడా దాని మీద చెప్పడం జరిగింది. దాని మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ చేసేది వాళ్ళు మంచి ఫుడ్ చేస్తున్నారు, అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్ 80 to 90 అంతేనా, 80 ఉంటుంది. దాన్ని ఇంక్రీజ్ చేసేటట్టుగా మీరు కమిషనర్స్ స్పెషల్ ఫోకస్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, మాకు టైం ఎంత టైము 11:05 అయింది కాబట్టి నేను నాకు కానీ మళ్ళీ వీలైతే నేను వస్తాను, లేదంటే మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని చేస్తాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కలెక్షన్స్ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కలెక్షన్స్ చేయండి. మీ ఫోకస్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, ఫుడ్స్. 2014-19లో గ్రీన్ స్పాట్, బ్లాక్ స్పాట్ అని పెట్టారు కన్నబాబు గారు, స్పెషల్ డ్రైవ్ చేశారు.
దాన్ని బాగా స్పెషల్ డే చేయమని మళ్ళీ డైరెక్టర్ గారే చెప్తున్నాను. నేను ఒకటే ఈ రోజంతా కంప్లీట్గా మీకు వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్లో అనేక విషయాలు తెలుసుకుంటారని, అవన్నీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తల్లులు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటేనే పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీస అన్నారు. సాధారణ ప్రసవం ద్వారా తల్లులే కాకుండా పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల్లో నార్మల్ డెలివరీపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏపీఐఎస్సీ కాలనీ వద్ద ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రదర్శించిన స్కిట్ ఆకర్షణగా నిలిచింది. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మాతృత్వం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నారు. గర్భంతో ఉన్నవారు మరియు పెళ్లైన వారికి సాధారణ ప్రసవం వైద్య సిబ్బందితో అవగాహన పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నార్మల్ డెలివరీ ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆపరేషన్లను ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవంలో కష్టం ఉన్నప్పటికీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడే విజయవాడ సిటీలో మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారితో పాటు మన జిల్లా అధికారులందరితో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేషన్, ఏదైతే మదర్హుడ్ ఇప్పుడైతే కాబోయే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్ మదర్హుడ్ గురించి, టైమ్లీ చెకప్స్ అయితేనేంటి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్, అలాగే ఎక్సర్సైజు, దెన్ డెలివరీ టైంలో ప్రాపర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే అది ఉపయోగించుకోవడము అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేయడం, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్, అలాగే ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11 ముఖ్యంగా కస్తూర్బా గాంధీ గారి ఈరోజు జన్మదినం కూడా. దీని భాగంగా 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనం ఏదైతే మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 225 ఉంది. మనం అదే రాష్ట్రంలో 74 ఉంది. ఇంకా తగ్గాలి. ఇది మనం జిల్లాలో చూసుకుంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ 7 ఉన్నప్పటికీ అవేర్నెస్ ఇంకా చాలా వరకు వెళ్లాల్సి ఉంది. మనము ఒక్క మాత్ర కూడా మరణించకూడదు అనేది మన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మాతృత్వ ఇది సేఫ్ మదర్హుడ్ డే భాగంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఊర్లో, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి స్కూల్ పిల్లలకి మెయిన్లీ, అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నారో కాబోయే తల్లి కాబోతున్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి హెల్త్ అలాగే ఐసిడిఎస్ టీం ద్వారా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏంటంటే మనం ఏదైతే విజన్ 2047 కార్యక్రమం పెట్టుకున్నామో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే వికసిత్ భారత్ భాగంగా సేఫ్ డెలివరీ, సేఫ్ మదర్హుడ్ ఉంటే పిల్లలు సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, సమాజం బాగుంటుంది, వాళ్ళ మానసిక ఎదుగుదల బాగా జరుగుతుంది, ఓవరాల్ సొసైటీ మంచిగా డెవలప్ అవుతుందనే ఉద్దేశం. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికోసం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రతి ఒక్క మదర్స్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి, మెయిన్లీ ప్రతి ఒక్క ఇన్లాస్కి వెళ్ళాలి. దీని గురించి తెలియాలి. సేఫ్ మదర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తు అంటే అది డెలివరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకోవడము, డెలివరీని జాగ్రత్తగా చేయించడము, మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయ్యేలా చూసుకోవడము, గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి, అవి ఉపయోగించుకుంటూ సేఫ్ మదర్హుడ్, సేఫ్ చిల్డ్రన్ అండ్ సేఫ్ ఫ్యూచర్, సేఫ్ సొసైటీ చేయడానికి ఈ సందర్భంగా అందరూ శ్రమించాలని విన్నపించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ మాతృ సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం కాబోయే ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ తల్లులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆ తల్లికి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి బిడ్డను కనేందుకు అనేకమైన అనుకూల పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా ఇంటింటికి చెప్పే విధంగా ఈ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలే ఉండాలి తప్ప సిజేరియన్ అని లేదా రకరకాల కాన్పుల విధానాలు కాకుండా తల్లి తన బిడ్డను 9 మాసాలు మోసి ఆనందంగా, కొంచెం బాధపడినా ఆనందంగా డెలివరీ అయితే దానివల్ల అనేకమైన ఫలితాలు వస్తాయి. సిజేరియన్ అయితే అనేకమైన దుష్ఫలితాలు వస్తాయి.
ఇందాక పిల్లలు చక్కటి స్కిట్తో నర్సింగ్ పిల్లలందరూ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్కిట్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం కూడా అది ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసేటట్టు, కాబోయే తల్లులందరూ కూడా తెలిసి ఆ తల్లులను కన్నా తల్లులకి అందరూ కూడా అర్థమయ్యేటట్టు తాత్కాలికమైన కష్టాలని ఓర్చుకొని శాశ్వతమైన మంచి సుఖాలని పొందాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేయించిన కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చిట్టినగర్ సొరంగ మార్గంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దారపు రాంబాబు అనే స్థానిక వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలిపోతైంది. చిట్టినగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే వాహనదారుడు వస్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. పక్కన వస్తున్న వాహనదారుడు మీ బండి ఫైర్ అవుతుందని తెలియపరచగా ఒక్కసారిగా అవాక్కై అప్రమత్తమైన వాహనదారుడు బండి పక్కన ఆపి బండి నుండి దిగిపోయాడు. అంటుకుంది అంతే, అదంతలేదు అంటుకుంది. ఏమో మరి బండి పక్కన పెట్టేసి వచ్చేసేది. ఆయిల్ కొట్టించుకుంటే వచ్చాను, ఆయిల్ కొట్టించుకున్నా 50 రూపాయలు చిట్లేరు బంకులు కొట్టించుకొని వచ్చా. కొట్టింటే అన్నీ చెప్పి అంటుకుంది అన్నాడు. బండి ఆడు పెట్టేసి ఇంటికి వచ్చేసాడు, కాలిపోయిందంటే. నా పేరు రాంబాబు, దారపు రాంబాబు. ఎక్కడ ఉంటారు మీరు? కొండపైన. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన జ్యోతిరావు పులేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కులగణన చేసి బీసీల జనాభా నివృత్తి ప్రకారం వారికి రాజ్యాధికారాన్ని, విద్యా, ఉద్యోగ, ఆర్థిక వనరుల పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా తెలంగాణ పార్టీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి, డాక్టర్ విశ్వనాథ్, పార్టీ నాయకులు, బీసీ సంఘ ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ అసమానతలను రూపుమాపేందుకు సామాజిక ఉద్యమానికి అలుపెరగని పోరాటం చేశారని, స్త్రీ విద్యాభివృద్ధికి ఎంతో మంది ఎంతగానో కృషి చేసిన గొప్ప వ్యక్తిని, తన భార్య సావిత్రిబాయి పులేకు విద్యను నేర్పించి స్త్రీలు బాలిక విద్యకు కృషి చేసిన మహాత్ముడని పేర్కొన్నారు. 1827 సంవత్సరంలోనే వీరు కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఆయన మొత్తం చదువు గురించి కానీ, బాలికల చదువు గురించి కానీ, ఆడవాళ్ళకి సంస్కరణలు చేసే విధానంలో కానీ ఆ రోజుల్లోనే తీసుకొచ్చారు. ఆయన యొక్క ఆశయాలతోనే అంబేద్కర్ గారు కూడా మొత్తం ప్రాధాన్యత, దళితులకు ప్రాధాన్యత ఇవ్వడం, దళితుల్ని ముందుకు తీసుకురావడం ఇవన్నీ జరిగింది. 1827లో ఆయన తలపెట్టిన కార్యక్రమాన్ని అంబేద్కర్ గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాంటి మహానుభావుడి ఈరోజు జయంతిని మనందరం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నిత్యము ఎవరైతే బలహీన వర్గాలైనటువంటి ఈవెన్ స్త్రీ కానీ ఈ దేశంలో బలహీన వర్గంగా గుర్తింపబడింది. వారి సేవ కోసం అనేకమైనటువంటి కృషి చేసి పిల్లలు కానీ లేకుండా ఇద్దరు సావిత్రి గారు కానీ ఈయన కానీ అనేక ఉద్యమాలు చేసి వితంతువులకి విద్య అనేటువంటిది మొట్టమొదటిసారిగా పూణేలో ఈయన పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి ఇంత కార్యక్రమాలు చేసి ఈ దేశ మార్పులో ప్రథమ భూమిక వహించినటువంటి పూలే గారిని మనము గుర్తు చేసుకుంటూ అమర్హాయ్ పూలే గారు దేశంలో బీసీ కులాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 7.5 దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో ఆశించిన రీతిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీల అభ్యున్నతి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని దేశవ్యాప్తంగా జనగణన
గణనతో పాటు బీసీ కుల గణన కూడా చేపట్టాలని వెంగళరావు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ముదిరాజు మాట్లాడుతూ బీసీల రక్షణ కోసం బీసీ యాక్ట్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలన్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పులేకు సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరా నియమించి నియామక పత్రాన్ని లాకా వెంగళరావు యాదవ్ అందజేశారు. నియామక పత్రం అందుకున్న నాగుల్ మీరా మాట్లాడుతూ బీసీల గలాన్ని చట్టసభలలో వినిపించాల్సి ఉందన్నారు. ఆ మేరకు బీసీల ఐక్యత కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిబంధనలకు లోబడి పనిచేస్తారని చెప్పారు. నాగుల్ మీరాను పలువురు ఘనంగా సత్కరించారు. నా పేరు బచ్చలకూర పుష్పరాజు. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీసీలకి 52% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నాలో రాష్ట్ర కార్యదర్శిగా కొద్దమల ప్రభుదాస్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా దేవా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొని ఈ ధర్నాని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే బీసీలకి 52% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అంటే, బీసీలు జాతీయ స్థాయిలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని బలపరుస్తూ బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాయి. అది అయిపోయింది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు అక్కడ బీసీ జనగణన జరిపి కులగణన జరిపి 65%గా బీసీలు ఉన్నారని తేల్చి ఆ తదుపరి వాళ్ళకి 65% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఇచ్చివేయటం జరిగింది. అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి నేను కూడా చేస్తాను అని చెప్పని గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కులగణన జరిపారు. అన్ని రకాల లెక్కలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సంబంధించినటువంటి అన్ని లెక్కలు ఆయన తీయడం జరిగింది. అందులో 51.69% బీసీలు ఉన్నారని చెప్పని తేల్చడం జరిగింది. అయితే ఆయన ఉన్నటువంటి కాలంలో ఆ లెక్కల్ని బయట పెట్టకుండా ఆ లెక్కల్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవటం జరిగింది. అయితే మేమొస్తే ఖచ్చితంగా బీసీల జనగణన జరిపి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇస్తామని చెప్పని మరి కూటమి పార్టీలు కూడా ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీలు కానీ కులగణన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లెక్కల ప్రకారం బీసీలు 52% ఉన్నారు కాబట్టి ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ అవకాశాలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి మరి ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రూపంలో వాళ్ళ అవకాశాలను వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, కానీ మొత్తంగా బీసీల 50% పైగా ఉన్నటువంటి బీసీల అవకాశాలని మరి అగ్రకులాలే దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి. లేవని కనుక వాళ్ళు అనుకుంటే కనీసం మరి లెక్కల్ని మళ్ళీ తీసైనా సరే 50% అయితే తక్కువ బీసీలు ఈ రాష్ట్రంలో లేరు, 60% వరకు ఉంటారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం చేసిన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి లోకేష్ ప్రకటన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత. ఒంటిమిట్టలో వైభవంగా రాములవారి కళ్యాణోత్సవం, హాజరైన సీఎం చంద్రబాబు. కొబ్బరి మార్కెట్ విస్తరణతో రైతులకు లాభం, కోకో మ్యాన్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో ఉదయం 6 గంటలకే మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్.
హాజరైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.